ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఈయన ఇప్పటి వరకు 3 గోల్డ్ మెడల్స్ తీసుకున్నారు. తర్వాత మన ప్రియతమ నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారికి కూడా ఈయన యోగా నేర్పించారు. సార్ బాలరాజు గారు. సభకు నమస్కారాలు. వేదిక నుంచి పెద్దలు, ఈ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలకి అందరికీ పేరు పేరు నా నమస్కారాలు. యోగా అనేది అందరు విన్నారు, చూశారు, చేస్తున్నారు. 100 మంది కూడా యోగా అంటే ఏంటో తెలుసు. 99 మంది కూడా యోగా చేశారు. కానీ పాటించే వాళ్ళు ఎంతమంది చేశారు సార్? 9 మంది కూడా లేరు. నిజంగా ఇది చేయగలిగితే ఈ రోజున అందరూ ఆరోగ్యవంతులు ఉంటారు. మరి మన రామచంద్రరావు గారు మనం రోజు టీవీలో చూస్తూనే ఉంటాం. నేను కూడా ప్రత్యక్షంగా ఈరోజు చూడటం వారిని. మరి వారు ఎన్నో ప్రోగ్రాంలు మరి ఎంత బ్రహ్మాండమైన విషయాలు చెప్తున్నారు. మన ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం అంటే ఇవాళ మన అందరం ఆరోగ్యంగా ఉన్న బట్టి ఇక్కడికి రాగలిగాం. ఆరోగ్యం లేకపోతే మీరు రాగలరు. కనీసం పరిశ్రమ పట్టినా దగ్గు వచ్చినా కూడా మీరు రాలేకపోయేవాళ్ళు. ఈ ఆరోగ్యం అనేది అన్నిటికంటే ముఖ్యమైన భాగ్యం. అది ఎలా ఉండాలంటే శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. బ్రీఫ్గా చెప్తే ఎంతో టైం లేదు, 2 నిమిషాలు. ఆహారం అంటే ఏంటి తెలుసా అండి? ఒక్క నిమిషం టైం అయిపోయింది. ఒకటే ధర్మాలు చెప్తున్నా. ఆహార ధర్మం, నీటి ధర్మం, వాయు ధర్మం, విశ్రాంతి ధర్మం, విసర్జన ధర్మం. ఈ ధర్మాల్లో ఆహార ధర్మం అంటే ఏంటో తెలుసా సార్? మనం తినే విధానమే తప్పు, తాగే విధానం తప్పు, పీల్చే గాలి తప్పి, మనం తినే ఆహారంలోనే మనం తప్పు చేస్తున్నాం. ధర్మం అంటే ఎలా ఉంటుందంటే, నిప్పుని చూశారు, ఫైర్, అది పసిపిల్లగాడు వచ్చినా కాలుతుంది, మోడీ గారు వచ్చినా కాలుతుంది, ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి పట్టుకున్నా కాలుతుంది. అది దాని ధర్మం ఏంటంటే కాలటమే దాని ధర్మం. అలాంటి ధర్మాలు మనకి శరీరానికి 5 ఉన్నాయి. ఆహార ధర్మం, నీటి ధర్మం, వాయు ధర్మం, విశ్రాంతి ధర్మం, విసర్జన ధర్మం. ఈ ధర్మాలు ఎప్పుడైతే పాటిస్తామో మనకి 100 సంవత్సరాలు బతుకుతాం. నేను 27వ ఏట నేను యోగాలోకి వచ్చేసారు. నాకు 27 అంటే అప్పుడు నాకు ఎంత వయసు? ఇప్పటికి నేను 54 సంవత్సరాల క్రితం. 54 సంవత్సరాలు యోగా అంటే ఎవరికి తెలియదు. ఆ రోజున మహానుభావులు, నా గురువులు, నువ్వు యోగా చేయి, నీకు లైఫ్ బాగుంటుంది, ఎంత గొప్పవాడైనా నీ దగ్గరకు వస్తారు, దాన్ని మించిన భాగ్యం లేదు, దాన్ని చేయమని అప్పటి నుంచి చేస్తున్నారు సార్. 27 సంవత్సరాలు దాన్ని తిరిగితే 72, ఇవాళ నాకు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు కూడా యోగా చేయొచ్చు అనే ఇన్స్పిరేషన్ కోసం నేను కొన్ని చూపిస్తున్నాను. కొన్ని యాక్చువల్గా నేను చేయకూడదు, అయినా కూడా చేసి చూపెడతాను. చాలా ఆటకుంటే వేస్తున్నాను. పిల్లలు ఉన్నారు, వాళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు, కానీ 75 ఏళ్ళు వాళ్ళు చేయగలుగుతారు. దాంతో మీరు ఏమైనా సరే రన్నింగ్ చేయగలుగుతారు, జాగింగ్ చేయగలుగుతారు, ఫిస్టింగ్ చేయగలుగుతారు. మీరు కావాలంటే ఒక 2 నిమిషాల ప్రోగ్రామ్ అందరితో చేస్తాను నేను. ప్రస్తుతం నేను యోగా అంటే ఎలా ఉంటుంది, దాని ఆరోగ్యం ఎలా పొందవచ్చు, చేయటం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుందని కొన్ని ఇన్స్పిరేషన్ కోసం కొన్ని చెప్తున్నాను, అవి చూపిస్తాను. ఆదరిస్తాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సారు పూర్ణ హలాసనం చూపించబోతున్నారు. జాగ్రత్తగా చూడండి. మీకు నచ్చితే చప్పట్లు కొట్టండి. అందరికీ చేతులు ఉన్నాయనుకుంటున్నాను. చేతులను కలపండి ప్లీజ్, మన ఆరోగ్యం కోసం.